వాట్ విల్ బి ద ఫ్యూచర్ ఆఫ్ ఎథిజం ఇన్ అవర్ కంట్రీ సార్? ఫ్యూచర్ అంటే నాకు అర్థం కాలేదు. అంటే అంటే నేను ఈ క్వశ్చన్ అడగడానికి కారణం అందరికీ చెప్పని తెలియదు నేను ఎథిస్ట్ అని, కానీ అంటే ఫాలో అవడం మాత్రం అడగవుతాను సార్. ఎథిజంకి ఫాలోయింగ్ అంటూ ఏమి ఉండదండి. ఎథిజం ఇస్ జస్ట్ వన్ పొజిషన్ ఫర్ వన్ క్వశ్చన్. ఓకే, ఎథిజం దానికి ప్రిన్సిపల్స్ కానీ ఏం లేవండి. ఇట్స్ జస్ట్ డిస్బిలీఫ్ అంతే. దేవుడు ఉన్నాడు అని కొంతమంది అంటున్నారు. ఏమో నాకు తెలియదు, నాకు అర్థం కావట్లేదు, ఐ కాంట్ సీ దమ్, సో ఐ డోంట్ బిలీవ్ దట్ వాట్ యూర్ సేయింగ్ ఇస్ కరెక్ట్. ఎవిడెన్స్ సరిపోవట్లేదు. ఎనీ ఆఫ్ దీస్ ఆన్సర్స్, రైట్? దే కెన్ కాల్ యూ యాజ్ అన్ ఎథిస్ట్. సో ఎథిస్ట్కి ప్రత్యేకంగా ఇది ఏం ఉండదు. సో ఎక్కువ మంది మతాన్ని నమ్మేవాళ్ళు ఉంటారు. మేబీ మీ క్వశ్చన్ కనుక ఎక్స్టెండ్ చేస్తే, ఫ్యూచర్లో ఎక్కువ మంది మతాన్ని నమ్మేవాళ్ళు ఉంటారా, తక్కువ మంది నమ్మేవాళ్ళు ఉంటారా? నాస్తికులు అనబడే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారా, తక్కువ మంది ఉంటారా? మేబీ దట్స్ వాట్ యువర్ క్వశ్చన్ ఇస్, అంతేనా? అది కూడా సార్. అంటే నేనేమనుకోవాలనుకుంటే, ఇప్పుడు ఒకడు నేను అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఎథిస్ట్ ని అవ్వాలని అనుకుంటే, అసలు నేను ఎథిస్ట్ గా ఎంతకాలం ఉండగలను? అంటే నా చుట్టుపక్కల ఉన్న అందరూ దీనికి వ్యతిరేక కదా, అది నాకు మీద ఎఫెక్ట్ చూపించదా? ప్రతి ఒక్క మతం ఒక్కడితోనూ ఇద్దరితోనూ స్టార్ట్ అయిందండి. ఓకే, యూదా మతం మరి ఎక్కడ స్టార్ట్ అయింది దానికి సరైన హిస్టరీ లేదు కాబట్టి తెలియదు, కానీ క్రైస్తవ్యం ఒకరితో స్టార్ట్ అయింది, ఇస్లాం ఒకరితో స్టార్ట్ అయింది. సేమ్ థింగ్ విత్ హిందూయిజం. కాకపోతే వీళ్ళు ఎక్కడ స్టార్ట్ పాయింటో తెలియదు కాబట్టి ఎప్పటి నుంచో ఉందని కబుర్లు చెప్పుకుంటారు. ఎవ్రీథింగ్ మస్ట్ స్టార్టెడ్ సమ్వేర్. ఆల్రెడీ ఉన్న కథల్ని కొత్తగా చెప్పి ఇదో కొత్త మతం లాగా తయారు చేసేయడం కామన్. సో ప్రతి ఒక్క మతం లేదా ప్రతి ఒక్క థాట్ ప్రాసెస్ ఒక్క మనిషితోనో ఇద్దరు మనుషులతోనో స్టార్ట్ అవుతుంది. అంటే ఇద్దరు అంటే ఇండిపెండెంట్ డిస్కవరీస్ అనుకోవచ్చు కదా. ఇప్పుడు ఇస్లాం అనేది ఒకే ఒక పర్సన్ డిస్కవర్ చేశాడు. డిస్కవర్ అంటే ఒకే ఒక పర్సన్ స్టార్ట్ చేశాడు. అలాంటి చిన్న మతాలు చాలానే ఉండుంటాయి, చచ్చిపోయి ఉంటాయి. ఇప్పుడు ఆ ఏరియాలో మెస్సయా సిండ్రోమ్ అనే ఒక రోగం ఉండేదండి. అంటే ప్రతి ఒక్కడికి ఇప్పుడు ఆఖరికి బైబిల్లోనికి ఇందులోనే కనిపిస్తాయి అనమాట. మోసెస్ ఒక ప్రాఫిట్, డేవిడ్ ఒక ప్రాఫిట్, జేమ్స్ ఒక ప్రాఫిట్, అందరూ ప్రాఫిట్లే. ఇక్కడ పుట్టిన ప్రతి ఒక్కటి ఎవడు పట్టాడు నేను దేవుడు మెసేజ్ తిరిగి అనమాట. సో అదొక రోగం అది. సో ఇట్స్ వెల్ నోన్, అంటే నేను తప్పుగా అనట్లేదు, ఇట్స్ వెల్ నోన్ సైకలాజికల్ ప్రాబ్లమ్. ఇట్స్ కాల్డ్ మెస్సయా కాంప్లెక్స్. ఆ చుట్టుపక్కల ఏరియాలో అలా ఉంది. అంటే అక్కడికే ఎందుకు వచ్చింది అంటే బికాస్ మిగతా వాళ్ళందరూ అంటున్నారు కాబట్టి. ఇప్పుడు మన దగ్గర గురువుల రోగం ఉంటుంది. ప్రతి సన్నాసి గెట్టం తెచ్చుకోవడం, నెత్తి మీద ముడేసుకోవడం, ఇదేంటి అడ్డంగానో నిలుగానో బొట్టు పెట్టుకోవడం, కాషాయం ధరించడం, మైక్ ముందు కూర్చొని బోడి కబుర్లు చెప్పడం, రైట్? సో మన దగ్గర ఉన్న రోగం ఇదనమాట. సో దీస్ థింగ్స్ ఆర్ ప్రెటీ కామన్, రిలీజన్స్ పుట్టడం. అయితే నాస్తికత్వం అనేది ఇట్స్ జస్ట్ డిస్బిలీఫ్ అండి. వీళ్ళు చెప్పేవి సొల్లు కబుర్లు. దేవుడు అనేది ఒకటే కాదండి. ఇఫ్ యూ సే దట్ ఏథియిజం మీన్స్ దట్ దేవుడి ఎగ్జిస్టెన్స్ ని యాక్సెప్ట్ చేయలేని వాడు, ఎందుకంటే నో ఎవిడెన్స్ కాబట్టి. ఓకే, మొండితనంతో కాదు ఇక్కడ. ఓకే, లేదు అక్కడ నిజంగానే ఉంది కానీ నేను ఒప్పుకోను, ఇది ఆస్ట్రేలియా ఒక దేశం ఉంది అని వాదిస్తుంటే ఇచ్చి నేను ఒప్పుకోను, ఆస్ట్రేలియా అనేది ఉండడానికి అవకాశమే లేదు అని చేస్తుంటే వాడిని మూర్ఖుడు అంటారు. ఇప్పుడు ఎవిడెన్స్ చూపించాలి కదా. సో జస్ట్ దట్ ఎవిడెన్స్ లేకపోవడాన్ని, దేవుడు అనే క్లెయిమ్కి ఎవిడెన్స్ లేకపోవడాన్ని ఎథియిజం అంటున్నాను. బాగానే ఉంది. ఎంతవరకు ఉండగలము అంటే, మీరు పక్కన వాళ్ళు ఎంతమంది ఉన్నా మీకు నేను కొత్తగా నమ్మకం తెప్పించకపోతే మీరు నమ్మరు కదండి. ఎథియిజం ఇస్ నాట్ ఎ థింగ్ అనమాట. మీరే షర్ట్ కదా వేసుకోవడానికి. ఇవాళ నేను ఎథియిజంగా ఉంటాను, రేపు పొద్దున్న నేను మళ్ళీ థీస్ట్గా మారిపోతాను అంటే అది కుదరదండి. మీరు ఆ పొజిషన్కి ఎందుకు వచ్చారు అనే దాని మీద ఆధారపడి ఉంటుంది. మీరు ఎథియిజం అనే పొజిషన్కి వచ్చింది ఒక ట్రాజడీ వల్ల అనుకోండి. చాలా మంది ఏం చేస్తారంటే, వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఇన్నాళ్ళు భక్తిగా ఉండేవాళ్ళు వాళ్ళ తాతగారినో లేకపోతే అమ్మమ్మ గారినో లేకపోతే వాళ్ళ ఇంకా దగ్గర బంధువులను డెత్ బెడ్ మీద చూసి ఒళ్ళు మండిపోతారు అనమాట. నేను ఇంతగా పూజించాను, ఇంతగా ఆరాధించాను, నా దేవుడిని కాపాడలేకపోయాడు, సో ఇది దేవుడు లేడు అని చెప్పి తిరుగుతారు చూసారా. దట్స్ నాట్ ఎథియిజం అండి, రైట్? అదేంటంటే ఇట్స్ జస్ట్ ఎమోషనల్ రెస్పాన్స్. రేపు పొద్దున అదే ఎమోషనల్ రెస్పాన్స్ ని రివర్స్ చేసి అతనికి ఒక మంచి హ్యాపీ ఎండింగ్ ఇచ్చాం అనుకోండి, వెంటనే మళ్ళీ దేవభక్తులు అయిపోతాడు. సో దోస్ పీపుల్ ఆర్ నాట్ అలగటం, దేవుడి మీద అలిగి బయటకు వచ్చి మళ్ళీ తర్వాత ఇంకొక మంచి జరగానే వెనక్కి వెళ్ళిపోతారు. సో మీరు ఎవిడెన్స్ చూసి ఆ ఎవిడెన్స్ ఏ ఒక్కటి కూడా నన్ను సాటిస్ఫై చేయట్లేదు, సాటిస్ఫై కాదు కనీసం లాజికల్ గా కూడా సెట్ అవ్వట్లేదు అని అనుకుని మీరు ఎప్పుడైతే అట్ సమ్ పాయింట్ టైం యూ రియలైజ్ నేను ఈ నాస్తికుడు నేను అనుకున్నప్పుడు, మీరు మళ్ళీ ఆస్తికతంలోకి వెళ్ళాలంటే మీరు అనుకున్న కారణాలన్నింటినీ బ్రేక్ చేసి కానీ వెళ్ళరు. అందుకని చాలా మంది కబుర్లు చెప్తుంటారు, నేను చాలా వరకు నాస్తికుడిగా ఉండేవాడిని, తర్వాత నేను ఇప్పుడు ఆస్తికుడు అయిపోయాను. అది ప్రెషర్ వల్ల అవ్వచ్చు ఏది, ఎందుకంటే మీకు మీ బ్యారేజ్ ఉంటుంది చూసారా, మీ ఇన్స్టాగ్రామ్ ఫీడ్ చూస్తే ప్రతి దానికి మా వాళ్ళు గొప్ప, మా దగ్గర గొప్ప, దేవుడు ఇలా ఉంటాడు అలా ఉంటాడు, కూరలో ఉప్పులాగా ఉంటాడు, వైర్లో కరెంట్ లాగా ఉంటాడు, ఫ్యాన్లో గాలిలాగా ఉంటాడు, ఈ సులుకబులు అన్నీ చెప్తుంటే మీరు భరించలేక కొన్నిసార్లు మీ మనసుని మీరే చంపేసుకుని సర్లే రా ఒప్పేసుకుందాం. కానీ యూ విల్ నెవర్ బికమ్ బ్యాక్ అని. ఆమ్లెట్ అవ్వటమే తప్ప ఒకసారి ఎగ్ పగిలిన తర్వాత తిరిగి మళ్ళీ ఆమ్లెట్ తిరిగి మళ్ళీ గుడ్గా మారదండి. అండ్ దిస్ ఇస్ అన్ ఇర్రివర్సిబుల్ రియాక్షన్. వన్స్ యూ బికమ్ అన్ ఎథియిస్ట్ ఫర్ ద గుడ్ రీజన్స్ అండ్ ఫర్ ద లాజికల్ రీజన్స్, యూ విల్ నెవర్ బి బ్యాక్. ఎమోషనల్ రీజన్ వచ్చి ఈ టీనేజ్ లో జరిగే ఆవేశాలను చూసుకుని నాస్తికత్వం అనుకున్న మూర్ఖులు గ్యారంటీగా తిరిగి వెళ్ళిపోతారు. మూర్ఖులు ఎందుకంటున్నానంటే ఇఫ్ దే గో బ్యాక్, వన్స్ యూ గెట్ ఇన్ టు పొజిషన్ యూ స్టార్ట్ మేక్ షూర్ దట్ పొజిషన్ హ్యాస్ వ్యాలిడ్ రీజన్స్. అది ఏదైనా అవనివ్వండి. మీరు ఇంజనీరింగ్ సరే చెప్పండి, నేను వెళ్ళిపోతాను, చెప్పండి. అంటే సార్ నేను ఇలా ఎథిస్ట్ ఇలా ఎందుకు ఫ్యూచర్ ఎలా ఉంటుంది అడగడానికి కారణం ఏంటంటే, నేను జస్ట్ నా చాయిస్ గానే తీసుకున్నాను సార్. అంటే వేరే వాళ్ళని చూసి, అంటే మీలాంటి చూసి ఎథిజం కూల్ గా ఉంటుంది తీసుకోవాలని కాకుండా, నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ నమ్మకాలు ఇవన్నీ లేదు సార్. అందుకనే అంటే నాకు నేను ఎథిస్ట్ అనుకున్నాను, బయట ఇప్పుడు ఎవరికి రాలేదు నేను ఎథిస్ట్ అని. కాకపోతే ఏంటంటే నా చుట్టుపక్కల ఉన్న ఫ్రెండ్స్ అంటే ఒక 3 ఇన్సిడెంట్స్ చెప్పాను సార్. దానివల్ల అంటే ఒక ఎథిస్ట్ కి కొన్ని వచ్చే కష్టాలే మీరు విన్నవే. సో ఎలా అంటే ఒక సో అవే అంటే పియర్ ప్రెషర్ అంటారు కదండి దీన్ని. అంటే చుట్టుపక్కల వాళ్ళందరూ భక్తులుగా ఉంటే నేను ఒక్కడనే భక్తి లేకుండా ఎలా ఉంటాను. ఇట్స్ నాట్ ఎ చాయిస్ అండి. ఓకే, మీకు నమ్మకం కుదరటం అనేది ఇట్స్ అ వైరింగ్ థింగ్. అలాగే అట్ సమ్ పాయింట్ ఇన్ టైం ఈ నాస్తికులు అనే వాళ్ళ ఇది పాపులేషన్ పెరుగుతుందండి.
అప్పుడు మీరు ఎవరైనా అడిగితేనే నార్మల్లీ నాస్తికులు ఏమి ప్రచారం చేసుకోరు. నాకు ఆ ప్రచారం చేసుకునే నాస్తికులు అంటే నాకు అంతగా నచ్చదు. అంటే నేను నాస్తికుడిని తెలుసా? ఒరేయ్ నీకు తెలుసా? నేను నాస్తికుడిని అని పిలిచి చెప్పుకోవడం అనేది చాలా రేర్ అండి. నాస్తికులు కామన్‌గా చేయరు అట్లాంటి పని. భక్తులు చేస్తుంటారు. ప్రతిదానికి దే వాంట్ టు డిస్‌ప్లే దేర్ భక్తి అనమాట. అది ఏ విధంగానైనా సరే పక్కనోడిని ఇరిటేట్ చేయడానికైనా సరే వెనకాడకుండా చేసేవాళ్ళు ఉంటారు. నాస్తికత్వం ఈస్ ఎ పర్సనల్ పొజిషన్ అండి. ఓకే. అలాగా కొన్నాళ్ళకి చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా నాకు అన్ని నమ్మకాలు లేవు. ఐ డోంట్ బిలీవ్ ఆల్ దిస్. ట్రెడిషన్ ఓకే గానీ సూపర్‌స్టిషన్ నాట్ ఓకే అనే నంబర్ పెరుగుతదండి. ఆ పెరిగిన తర్వాత దెన్ యూ విల్ నాట్ ఫీల్ అలోన్. అప్పుడు మీకు ఈ బాధ ఉండదన్నమాట. ఓకే. అంటే అలాంటి ఒక సిట్యుయేషన్ ఎదురైంటే బాగుండేది సార్ నాకంటే. సూపర్‌స్టిషన్ కాకుండా జస్ట్ అదొక బిలీఫ్ లాగా. బట్ నాకు సూపర్‌స్టిషన్ ఎదురైంది. అంటే నా పీర్ గ్రూప్ ఎవరైతే ఉన్నారో అందరూ హార్డ్ కోర్ సూపర్‌స్టిషన్‌ని ఎక్కువ ప్రాపగేట్ చేస్తారు.